Hi friends, learning anything is doing it. So focus on understanding the subject and try to apply the ideas what you have learned in implementing the challenges what you have to encounter. See, everyone reads or listen to information, but a few people pick up the key points. ఏవి చాలా ఇంపార్టెంటో దాన్ని పికప్ చేసి వాటిని అప్లికేషన్లోకి తీసుకురాగలుగుతారు అండ్ దాని మీదనే ఎక్కువ ఫోకస్ చేయడానికి ట్రై చేయండి. దట్స్ ఇంపార్టెంట్. మై 20 years of effort in developing knowledge on English, మీరు మీ సక్సెస్ని సాధించడానికి ఇఫ్ ఇట్ ఈస్ బికమింగ్ యూస్ఫుల్, ఐ విల్ బీ ద హ్యాపీయెస్ట్ వన్ ఆన్ దిస్ ఎర్త్. ఓకే, సో వెల్కమ్ యూ ఆల్ టు ద నెక్స్ట్ ఎపిసోడ్ ఆఫ్ SSC GD preparation. So manam we have got into sentence creation. Dantlo yesterday I told you about sense structures. So let us get into tenses today and start working on one or two structures. Okay, so as I told you, manam eppudu maatladna kuda English lo we'll be speaking about a subject. Subject is a combination of noun or a pronoun, and I think all of you know, okay, what will be there in pronouns and nouns. So we can divide these nouns into singulars and plurals, my friends. So in pronouns we have nenu, I, neevu, you, atanu, he, ame, she, adi, it. In plural pronouns we have we, memu, you, meeru, they, vallu. I think this is clear for you. ఇవి మనకున్న pronouns. కాకపోతే మనం నౌన్స్ అన్నీ ఇక్కడ రిప్రజెంట్ చేయలేం కాబట్టి ఐవ్ జస్ట్ టేకన్ వన్ నౌన్, వేణు అనే నౌన్ తీసుకున్నాను. సింగులర్ నౌన్స్ అన్నిటికీ బదులుగా వేణు అనే ఒక వర్డ్ యూస్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ప్లూరల్ నౌన్స్ అన్నీ ఇక్కడ నేను రాయలేను కాబట్టి ఐవ్ జస్ట్ టేకన్ ఎ వర్డ్ ఫ్రెండ్స్. సో ప్లూరల్ నౌన్స్ అన్నిటికీ బదులుగా ఐఎమ్ యూజింగ్ ఫ్రెండ్స్. ఇవి మనకున్న సబ్జెక్ట్స్. ఈ సబ్జెక్ట్స్ గురించే మనం మాట్లాడతాం. అయితే ఈ సబ్జెక్ట్స్ గురించి ఎన్ని రకాలుగా మాట్లాడతామని చెప్పాను. ఎంటైర్ ఇంగ్లీష్ అంతా 2 ఫార్మ్స్లో ఉంటుంది. ఒకటి సెన్స్ గురించి మాట్లాడతాం, ఇంకొకటి టెన్స్ గురించి మాట్లాడతాం. సెన్స్ అంటే ఉద్దేశపూర్వకంగా మాట్లాడడం, టెన్స్ అంటే టైంకి అనుగుణంగా మాట్లాడడం. సో టైంకి అనుగుణంగా మాట్లాడే కమ్యూనికేషన్ని మనం 3 ఫార్మ్స్లో డివైడ్ చేసుకున్నాం. ఐ థింక్ దిస్ ఇస్ వెరీ క్లియర్ ఫర్ యూ. సో ఒకదాన్ని ఏమంటాం ప్రజెంట్, ఇంకొక దాన్ని పాస్ట్ అంటాం, ఇంకొక దాన్ని ఫ్యూచర్ అంటాం. సో ఇది కాకుండా టైం బేసిస్ మీద మనం మాట్లాడడానికి 3 రకాల స్ట్రక్చర్స్ ఉంటాయి. సో ఒకటి పొసెషన్స్ ఉంటాయి. పొసెషన్స్ అంటే కలిగి ఉండటాలు. నెక్స్ట్ స్టేట్ ఆఫ్ బీయింగ్ ఉంటాయి. సో స్టేట్ ఆఫ్ బీయింగ్ అంటే ఉండటాలు. ఆ తర్వాత యాక్షన్స్ ఉంటాయి. ఇస్ ఇట్ క్లియర్ ఫ్రెండ్స్? సో మొత్తం మీద మనం వర్కౌట్ చేసుకోవాల్సింది ఏంటంటే సెన్స్ బేస్డ్ స్ట్రక్చర్స్, టైమ్ బేస్డ్ స్ట్రక్చర్లో పొసెషన్, స్టేట్ ఆఫ్ బీయింగ్ అండ్ యాక్షన్స్. అయితే ఐ టోల్డ్ యూ వెరీ క్లియర్లీ దట్ మీరు సెన్స్ గురించి మాట్లాడాలన్నా, టెన్స్ గురించి మాట్లాడాలన్నా యూ హ్యావ్ టు టేక్ ద హెల్ప్ ఆఫ్ 6 ఫార్మ్స్ ఆఫ్ వర్బ్స్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ గో అనే వర్బ్ తీసుకున్నారనుకోండి. గో అనేది రూట్ వర్బ్ అండి. దీనికి ప్రజెంట్లో 2 ఫార్మ్స్ ఉంటాయి. ప్లూరల్ ఫామ్ ఉంటుంది, సింగులర్ ఫామ్ ఉంటుంది. ప్లూరల్ ఫామ్ని రూట్ వర్బ్ ఎలా ఉందో అలానే తీసుకోవాలి అని చెప్పాను. సింగులర్ ఫామ్కి ఎస్ యాడ్ చేయాలి. గో పక్కన ఎస్ యాడ్ చేసినప్పుడు గోస్ అవుతుంది. గోస్ ఇస్ నాట్ కంఫర్టబుల్ కాబట్టి కమ్యూనికేషన్లో ఫ్లెక్సిబిలిటీని క్రియేట్ చేసుకోవడానికి ఈఎస్ యాడ్ చేసుకుంది. తర్వాత మనకి ఏముంటుంది, ప్రజెంట్ పార్టిసిపల్ ఉంటుంది. ప్రజెంట్ పార్టిసిపల్ని ఎలా క్రియేట్ చేస్తాం, రూట్ వర్బ్కి ఐఎన్జీని యాడ్ చేస్తాం. సో గోయింగ్. పాస్ట్ టెన్స్ ఎలా క్రియేట్ చేస్తారు, రూట్ వర్బ్కి ఈడీ యాడ్ చేయాలి. గోకి మనం ఈడీ యాడ్ చేసామనుకోండి గోడ్ అవుతుంది, పలకడానికి బాగుండదు కదా, అందుకే వీ చేంజ్డ్ ఇట్ అనమాట. ఇట్స్ అన్ ఇర్రెగ్యులర్ వర్బ్. ఓకే, సో వీ టుక్ వెంట్. తర్వాత ఏముంటుంది మనకి, పాస్ట్ పార్టిసిపల్ ఉంటుంది. పాస్ట్ పార్టిసిపల్ని గాన్గా డిజైన్ చేసుకుంది. ఓకేనా ఫ్రెండ్స్? సో ఏ వర్బ్ తీసుకున్నా మనకి 6 ఫార్మ్స్ ఉంటాయి. ఈ 6 ఫార్మ్స్ని ఎలా వాడాలో తెలుసుకుంటే యువర్ ఎ మాస్టర్ ఆఫ్ ఇంగ్లీష్ అని చెప్పా.
దాంట్లో ఎస్టర్డే ఐ డెల్ట్ విత్ ద రూట్ వర్బ్. సో రూట్ వర్బ్ని దేనికోసం యూస్ చేస్తాం? సెన్స్ బేస్డ్ స్ట్రక్చర్ కోసం యూస్ చేస్తాం. అయితే రూట్ వర్బ్ వెళ్ళటం అని మాత్రమే చెప్తుంది, రూట్ వర్బ్ పనిని మాత్రమే చెప్తుంది. ట్రై టు అండర్స్టాండ్ దిస్. సో సెన్స్ని ఇండికేట్ చేయడానికి మనం మళ్ళీ కొన్ని వర్బ్స్ని క్రియేట్ చేసుకున్నాం. క్యాన్, కుడ్, విల్, వుడ్, షాల్, షుడ్, మే, మైట్, నీడ్, యూజ్డ్, ఆర్, డేర్, మస్ట్. అయితే వీటిలో కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి కదా, వాటిని ఓవర్కమ్ చేయడానికి ఇంకొన్ని కన్స్ట్రక్షన్స్ని క్రియేట్ చేసుకున్నాం. ఏబుల్ టు, అనేబుల్ టు, లైక్లీ టు, సపోజ్ టు, వాంట్ టు, హ్యావ్ టు, హ్యాస్ టు, హ్యాడ్ టు. వీటన్నిటి పక్కన రూట్ వర్బే ఉంటుంది. సో మనం ఏ పనికి ఏ సెన్స్ని యాడ్ చేయాలనుకుంటే ఆ సెన్స్ వర్బ్ని తీసుకొచ్చి అక్కడ కనెక్ట్ చేసుకోవాలి. ఓకే, అండ్ రిమెంబర్ సెన్స్ బేస్డ్ వర్బ్ పక్కన ఎప్పుడు రూట్ వర్బే వస్తుంది. సో మనం రూట్ వర్బ్ని ఎలా వాడాలో యూ హవ్ లెర్న్డ్ ఇట్. నవ్ లెట్ us స్టార్ట్ వర్కింగ్ విత్ ద రిమైనింగ్ 5 థింగ్స్. టైం బేసిస్ మీద మనం ఏదైనా మాట్లాడాలి అంటే మనం మిగిలిన 5 వర్బ్స్ని యూస్ చేసుకోవాలి. ట్రై టు అండర్స్టాండ్ దిస్ ఫ్రెండ్స్. టైం బేసిస్ మీద మనం మాట్లాడాలంటే మిగిలిన 5 ఫంక్షన్స్ని యూస్ చేసుకోవాలి. సో టైం బేసిస్ మీద మాట్లాడాలంటే మనకి 3 kinds ఆఫ్ సెంటెన్సెస్ ఉంటాయి. పొసెషన్స్ ఉంటాయి, స్టేట్ ఆఫ్ బీయింగ్ ఉంటాయి, తర్వాత యాక్షన్స్ ఉంటాయి. సో లెట్స్ ట్రై విత్ పొసెషన్స్ టుడే. సో పొసెషన్స్ అంటే ఏంటి? కలిగి ఉండటాలు. సో కలిగి ఉండటాల గురించి తెలుగులో ఎలా మాట్లాడతాం మనం? ఇప్పుడు కలిగి ఉన్నాను, ఒకప్పుడు కలిగి ఉన్నాను, తర్వాత కలిగి ఉంటాను. సో ఇప్పుడు నా దగ్గర మార్కర్ ఉంది, ఓకే, నా దగ్గర ఐ, మార్కర్, ఆబ్జెక్ట్, ఈ రెండు ప్రాబ్లం కాదు. కానీ ఇప్పుడు ఉంది, ఇప్పుడు కలిగి ఉన్నాను. ఒకప్పుడు మార్కర్ ఉండింది, ఒకప్పుడు కలిగి ఉన్నాను, తర్వాత మార్కర్ ఉంటుంది, తర్వాత కలిగి ఉంటాను. సో ఇక్కడ మనకున్న ఛాలెంజ్ ఏంటి? సబ్జెక్ట్ ఇస్ నాట్ ఎ ప్రాబ్లం. అతని దగ్గర మార్కర్ ఉందంటే హీ మార్కర్, వాళ్ళ దగ్గర మార్కర్ ఉంది, దే మార్కర్. ఒకవేళ మార్కర్ని మార్చి మనం వేరే నౌన్ని యూజ్ చేయాలనుకోండి, నా దగ్గర కార్ ఉంది, ఐ, కార్ ఇస్ నాట్ ఎ ప్రాబ్లం. కానీ ఇప్పుడు కలిగి ఉన్నాను, ఒకప్పుడు కలిగి ఉన్నాను, తర్వాత కలిగి ఉంటాను అని చెప్పడానికి మనకి వర్బ్స్ కావాలి. ఆ వర్బ్స్ని మనం డిరైవ్ చేసుకోవాలి. అయితే ఐ టోల్డ్ యూ, ఇంగ్లీష్లో మనం ఏం సెంటెన్స్ని క్రియేట్ చేయాలన్నా మనకి ఏం రావాలి అంటే ఈ 6 వర్బ్ ఫామ్స్ని కరెక్ట్గా యూజ్ చేసుకోవడం రావాలి అని చెప్పారు. సో దాని నుంచే మనం ఇప్పుడు కలిగి ఉన్నాను అనడానికి వర్బ్స్ని తయారు చేసుకోవాలి, ఒకప్పుడు కలిగి ఉన్నాను అని చెప్పడానికి వర్బ్స్ తయారు చేసుకోవాలి, తర్వాత కలిగి ఉంటాను అని చెప్పడానికి వర్బ్స్ తయారు చేసుకోవాలి. లెట్ us స్టార్ట్ వర్కింగ్ ఆన్ ఇట్. కలిగి ఉండడాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు అంటే హ్యావ్ అంటారు. కలిగి ఉండడాన్ని వి కాల్ ఇట్ యాజ్ హ్యావ్. ట్రై టు అండర్స్టాండ్ దిస్ ఫ్రెండ్స్. కలిగి ఉండడాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? హ్యావ్ అంటారు. దిస్ ఇస్ ఎ రూట్ వర్బ్ అన్నమాట. ఇప్పుడు రూట్ వర్బ్ అంటూ మనకు ఉన్నిందంటే దానికి మిగిలిన 5 ఫంక్షన్స్ ఉంటాయి. లెట్ us క్రియేట్ దెమ్. సో దీనికి ప్రజెంట్లో మళ్ళీ 2 ఫంక్షన్స్ ఉంటాయి. ఒకటి ప్లూరల్ ఫంక్షన్ ఉంటుంది, ఇంకొకటి సింగులర్ ఫంక్షన్ ఉంటుంది. ప్లూరల్ ఫంక్షన్ ఎలా క్రియేట్ చేయాలి? రూట్ వర్బ్ ఎలా ఉందో అలానే తీసుకోవాలి. సో హ్యావ్ని తీసుకున్నాను. సింగులర్ ఫంక్షన్ ఎలా క్రియేట్ చేయాలి? రూట్ వర్బ్కి ఎస్ యాడ్ చేయాలి, హ్యావ్స్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ మనకి ఏముంటుంది? ప్రజెంట్ పార్టిసిపల్ ఫంక్షన్ ఉంటుంది. ఓకేనా? ప్రెసెంట్ పార్టిసిపల్ ఎలా క్రియేట్ చేస్తారు? రూట్ వర్బ్కి ఐఎన్జి యాడ్ చేయాలి, అప్పుడేమవుతుంది? హ్యావింగ్ అవుతుంది. నెక్స్ట్ మనకి ఏముంటుంది? పాస్ట్ ఫంక్షన్ ఉంటుంది. పాస్ట్ ఫంక్షన్ ఎలా క్రియేట్ చేయాలి? రూట్ వర్బ్కి ఈడి యాడ్ చేయాలి, అప్పుడేమవుతుంది? హ్యావ్ పక్కన ఈడి యాడ్ చేస్తాం, హ్యావ్ వుడ్ అవుతుంది. తర్వాత ఏముంటుంది మనకి? పాస్ట్ పార్టిసిపల్ ఫంక్షన్ ఉంటుంది. ఓకేనా? సో పాస్ట్ పార్టిసిపల్ ఫంక్షన్ని కూడా ఎలా క్రియేట్ చేయాలి? రూట్ వర్బ్ పక్కన ఈడి యాడ్ చేయాలి, అప్పుడు ఏమవుతుంది? హ్యావ్ వుడ్ అవుతుంది. బట్ ఇక్కడ ఒక చిన్న పాయింట్ అర్థం చేసుకోండి. హ్యావ్ అనేది ఓకే, కానీ సింగులర్ ఫామ్లో హ్యావ్స్ అనేది పలకడం కష్టం కదా. షీ హ్యావ్స్, హీ హ్యావ్స్, రవి హ్యావ్స్, సీత హ్యావ్స్. ఇట్స్ నాట్ కంఫర్టబుల్ టు ప్రొనౌన్స్. ఐ టోల్డ్ యూ రైట్, ఇంగ్లీష్ క్రియేట్ చేసే ప్రాసెస్లో ఒకే ఒక్క పాయింట్ని దృష్టిలో పెట్టుకొని దే మేడ్ మోడిఫికేషన్స్. పలకడానికి, వినడానికి ప్రతి శబ్దం మ్యూజికల్ ఎఫెక్ట్ని క్రియేట్ చేయాలి. ఎక్కడైతే అది కంఫర్టబుల్గా ఉండదో అక్కడ మోడిఫికేషన్స్ చేసుకుంటూ వచ్చారు. సో హ్యావ్స్ అనేది పలకడానికి బాగలేదు కాబట్టి వీఈని తీసేసేసి దే కన్సైజ్డ్ ఇట్ యాజ్ హ్యాస్.
సో ప్రజెంట్లో సింగులర్ ఫామ్ ఏంటి? హ్యాస్. నెక్స్ట్ మనకి పాస్ట్ టెన్స్ ఉంది కదా, హ్యావుడ్. He haved mobile, she haved mobile, they haved mobile. It won't be comfortable to pronounce. అందుకే ఏం చేసామంటే we just took off VW. సో సింపుల్గా దీన్ని ఏమని క్రియేట్ చేసుకున్నాం? హ్యాడ్గా క్రియేట్ చేసుకున్నాం. అలాగే పాస్ట్ పార్టిసిపల్లో కూడా VWని తీసేసి సింపుల్గా హ్యాడ్ని క్రియేట్ చేసుకున్నాం. సో హ్యావ్ ఫామ్లో మనకి ప్రజెంట్లో ఏముంటాయి? ప్లూరల్లో హ్యావ్ ఉంటుంది, సింగులర్లో హ్యాస్ ఉంటుంది. Present participle is having, past is had, past participle is also had. I think this is clear for you friends. ఇప్పుడు ఒకసారి జాగ్రత్తగా అర్థం చేసుకోండి. సో హ్యావ్ అంటే ఏంటి? కలిగి ఉండటం. ఓకే, ఇప్పుడు ఒకసారి జాగ్రత్తగా అర్థం చేసుకోండి. గో అంటే ఏంటి? వెళ్ళటం. ప్రజెంట్లో గో గోస్ అంటే ఏంటి? ఇప్పుడు వెళ్ళటం. గోయింగ్ అంటే ఏంటి? వెళ్తూ ఉండటం. వెంట అంటే ఏంటి? వెళ్ళినాను. గోన్ అన్నా కూడా వెళ్ళినాను. అంటే ఈ వర్బ్ యొక్క ప్రజెంట్ ఎక్స్ప్రెషన్స్ ఈ రెండు. ఈ వర్బ్ యొక్క ప్రజెంట్ పార్టిసిపల్ ఎక్స్ప్రెషన్ ఇది, అంటే కంటిన్యూస్ ఎక్స్ప్రెషన్. ఈ వర్బ్ యొక్క పాస్ట్ ఎక్స్ప్రెషన్ ఇది. ఈ వర్బ్ యొక్క పాస్ట్ పార్టిసిపల్ ఎక్స్ప్రెషన్ గాన్. క్లియర్? అలాగనే మనకి హ్యావ్ ఫామ్ కూడా అంతే. హ్యావ్ అంటే ఏంటి? కలిగి ఉండటం. హ్యావ్ హ్యాస్ అంటే ఏంటి? ఇప్పుడు కలిగి ఉండటం. హ్యావింగ్ అంటే ఏంటి? కలిగి ఉంటూ ఉండటం అన్నమాట. హ్యాడ్ అంటే ఏంటి? కలిగి ఉండినాను అని. హ్యాడ్ అన్నా కూడా కలిగి ఉండినాను అని. ఇప్పుడు మనం మాట్లాడేటప్పుడు ఎప్పుడు మాట్లాడినా కూడా పొసెషన్ని ఏ బేసిస్ మీద మాట్లాడుతున్నాం? టైం బేసిస్ మీద మాట్లాడుతున్నాం. అంటే ఎలా మాట్లాడుతున్నాం? ప్రజెంట్లో మాట్లాడుతున్నాం. వీఆర్ టాకింగ్ ఇట్ ఇన్ ప్రజెంట్. తర్వాత ఎలా మాట్లాడుతున్నాం? పాస్ట్లో మాట్లాడుతున్నాం. తర్వాత ఫ్యూచర్లో మాట్లాడుతున్నాం. ఇస్ క్లియర్ ఫ్రెండ్స్? ప్రజెంట్లో మాట్లాడుతున్నాం, పాస్ట్లో మాట్లాడుతున్నాం, ఫ్యూచర్లో మాట్లాడుతున్నాం. ఓకే, సో అలా మాట్లాడేటప్పుడు మనకి ఏం కావాలి? పొజిషన్స్లో ఇప్పుడు కలిగి ఉన్నాను, ఒకప్పుడు కలిగి ఉన్నాను, తర్వాత కలిగి ఉంటాను. నా దగ్గర ఇప్పుడు కారు ఉంది అంటే ఇప్పుడు కలిగి ఉన్నాను అని చెప్తున్నాను. ఒకప్పుడు కారు ఉంది, ఒకప్పుడు కలిగి ఉన్నాను అని చెప్తున్నాను. తర్వాత కారు ఉంటుంది, తర్వాత కలిగి ఉన్నాను అని చెప్తున్నాను. ఓకేనా? సో ఇప్పుడు కలిగి ఉన్నాను అనడానికి మనకి క్లియర్గా ప్రజెంట్లో వర్బ్స్ ఉన్నాయి కదా. సో హ్యావ్ అంటే ఏంటి? కలిగి ఉండటం. హ్యావ్ హ్యాస్ అంటే ఏంటి? ఇప్పుడు కలిగి ఉండటం. సో హ్యాడ్ అంటే ఏంటి? ఒకప్పుడు కలిగి ఉండటం. పాస్ట్ టెన్స్లో మనం మాట్లాడాలంటే ఒకప్పుడు కలిగి ఉన్నాను అంటారు. ఒకప్పుడు కలిగి ఉన్నాను అని చెప్పడానికి ఏముంది? హ్యాడ్ ఉంది. అయితే ఫ్యూచర్కి ఎక్స్ప్రెషన్ లేదు మనకి, తర్వాత కలిగి ఉంటాను అని చెప్పడానికి. సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే మనకి ప్రజెంట్ టు ప్రజెంట్ పార్టిసిపల్ ఉంది, పాస్ట్ టు పాస్ట్ పార్టిసిపల్ ఉంది, బట్ ఫ్యూచర్ ఎక్స్ప్రెషన్ లేదు. సో ఫ్యూచర్కి మనమే వర్బ్ తయారు చేసుకోవాలి. ఓకేనా? ఎలా తయారు చేసుకుంటాం దాన్ని అంటే ఒక సింపుల్ రూల్ గుర్తుపెట్టుకోండి. విల్ పక్కన రూట్ వర్బ్ని యూస్ చేసుకోవాలి. ఓకేనా? సో ఫ్యూచర్ ఎక్స్ప్రెషన్ని మనం క్రియేట్ చేయాలంటే విల్ పక్కన రూట్ వర్బ్ని యూస్ చేసుకోవాలి. ఓకే, సో విల్ పక్కన రూట్ వర్బ్ ఏంటి? హ్యావ్ కదా. సో హ్యావ్ని తీసుకుంటాం. సో దిస్ ఈజ్ అ ఫ్యూచర్ ఎక్స్ప్రెషన్. సో ప్రజెంట్లో మనకి ఏమున్నాయి? ఇప్పుడు కలిగి ఉన్నాను అని చెప్పడానికి హ్యావ్ హ్యాస్ ఉంది, ఒకప్పుడు కలిగి ఉన్నాను అని చెప్పడానికి హ్యాడ్ ఉంది, తర్వాత కలిగి ఉంటాను అని చెప్పడానికి విల్ హ్యావ్ ఉంది. ఇప్పుడు వీటిని తీసుకొచ్చి సబ్జెక్ట్తో అగ్రిమెంట్ చేయడాన్నే గ్రామర్ అంటారు. ఓకేనా? ఈ వర్బ్స్ని తీసుకొచ్చి సబ్జెక్ట్తో అగ్రిమెంట్ చేయడాన్నే గ్రామర్ అంటారు. ఇక్కడ ఒక 3 పాయింట్స్ నేను చెప్తాను, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. యూ షుడ్ రిమెంబర్ దెమ్ వెరీ కేర్ఫుల్లీ. 3 పాయింట్స్. సో ఫస్ట్ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే సబ్జెక్ట్లో మనం 2 మోడిఫికేషన్స్ చేస్తాం. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే యు అనేది నీవు అనే సెన్స్లో యూస్ చేస్తాం, మళ్ళీ యూని మీరు అనే సెన్స్లో యూస్ చేస్తాం. సో ఇప్పుడు యు అనేది నీవు అంటున్నారా మీరు అంటున్నారా అనేది కన్ఫ్యూషన్. అందుకే మనం ఏం చేసామంటే సింగులర్ ఫామ్లో యూని తీసేసాం. వి నెవర్ యూజ్ యూ ఇన్ సింగులర్. సో గుర్తుపెట్టుకోండి, యూని ఎప్పుడు మనం ఎలా వాడాలి? ప్లూరల్గానే వాడాలి. ఈ పాయింట్ని మర్చిపోవద్దు. సో ఫస్ట్ పాయింట్ ఏంటి? యు అనేది ఎప్పుడు ప్లూరల్గానే ఉండాలి. నెక్స్ట్ ఇంకొక పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఐ అనేది కూడా ఎప్పుడు ప్లూరల్గానే ఉండాలి. ఐ అనేది నేను అనే ఎక్స్ప్రెషన్ అయినా కూడా, అది సింగులర్ ఎక్స్ప్రెషన్ అయినా కూడా ఐని మనం నేను అనే సెన్స్లో యూస్ చేయం. ఇంగ్లీష్లో మేము అనే సెన్స్లో యూస్ చేస్తాము.
ఇది గుర్తుపెట్టుకోండి. అయితే ఐకి ఒక ఎక్సెప్షన్ ఉంటుంది. బీ ఫార్మ్స్ వచ్చినప్పుడు మనం ఐని సింగులర్గానే వాడతామన్నమాట. అది ఎందుకు అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే యూ ఎప్పుడూ ప్లూరల్గానే వాడాలి, ఐని కూడా ఎప్పుడూ ప్లూరల్గానే వాడాలి ఎక్సెప్ట్ విత్ బీ ఫార్మ్స్. సో సబ్జెక్ట్స్లో మీరు చేయాల్సిన మోడిఫికేషన్ ఏంటంటే యూని ఎప్పుడూ ప్లూరల్గా ఉంచుకోవాలి, ఐని కూడా ఎప్పుడూ ప్లూరల్గా ఉంచుకోవాలి. సో ఇప్పుడు మనకి చిన్న చేంజ్ వచ్చింది కదా సబ్జెక్ట్స్లో. సో సింగులర్ ప్రొనౌన్స్ ఏముంటాయి? హీ, షీ, ఇట్, దట్స్ ఆల్. ఇప్పుడు ప్లూరల్ ప్రొనౌన్స్ ఏముంటాయి? ఐ ఉంటుంది, వి ఉంటుంది, యూ ఉంటుంది, దే ఉంటుంది. సో వీ హ్యావ్ 4 ప్లూరల్ ప్రొనౌన్స్. ఓకే, గుర్తుపెట్టుకోండి ఐని మనం ప్లూరల్గా యూజ్ చేసుకోవాలి ఎక్సెప్ట్ విత్ బీ ఫార్మ్స్. అండ్ నౌన్స్ అన్ని నేను రిప్రజెంట్ చేయలేను కాబట్టి ఐ హావ్ గాన్ ఫర్ వేణు. అండ్ ప్లూరల్ నౌన్స్ అన్ని రిప్రజెంట్ చేయలేను కాబట్టి ఐ హావ్ గాన్ ఫర్ ఫ్రెండ్స్. సో ఫస్ట్ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? ఐని యూని ప్లూరల్గా మార్చాలి. బట్ ఐకి ఒక ఎక్సెప్షన్ ఉంటుంది, బీ ఫార్మ్స్ వచ్చినప్పుడు ఐ సింగులర్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. సెకండ్ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వర్బ్స్ని తీసుకెళ్ళి సబ్జెక్ట్తో అగ్రిమెంట్ చేయడాన్ని గ్రామర్ అన్నాను. అయితే వర్బ్ని తీసుకెళ్ళి సబ్జెక్ట్తో అగ్రిమెంట్ చేసేటప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రజెంట్ టెన్స్ వర్బ్స్ ఎప్పుడు ప్రజెంట్లోనే వాడాలి, పాస్ట్ టెన్స్ వర్బ్స్ ఎప్పుడు పాస్ట్ టెన్స్లోనే వాడాలి, ఫ్యూచర్ టెన్స్ వర్బ్స్ ఎప్పుడు ఫ్యూచర్లోనే వాడాలి. ఐ థింక్ దిస్ ఇస్ అ వెరీ సింపుల్ పాయింట్, ఆల్ ఆఫ్ యూ విల్ ఫాలో ఇట్. ఓకే, సో ప్రజెంట్లో ఎప్పుడు ప్రజెంట్ టెన్స్ వర్బ్సే వాడాలి, పాస్ట్లో పాస్ట్ టెన్స్ వర్బే వాడాలి, ఫ్యూచర్లో ఫ్యూచర్ వర్బే వాడాలి. నా దగ్గర ఇప్పుడు కార్ ఉంది అంటే ఐ హ్యాడ్ ఏ కార్ అనకూడదు కదా. మీరు ఐ హ్యాడ్ ఏ కార్ అన్నారంటే ఒకప్పుడు ఉన్నింది అని అర్థమవుతుంది, దట్ మీన్స్ ఇప్పుడు లేదు అని. సో నా దగ్గర తర్వాత కార్ ఉంటుంది అంటే ఐ హ్యావ్ ఏ కార్ అనకూడదు కదా. సో తర్వాత ఉంటుంది అనేది ఫ్యూచర్ విల్ హ్యావ్తో చెప్పాలి, ఇప్పుడు ఉంది అనడానికి హ్యావ్ హ్యాస్ యూస్ చేయాలి. ఇది గుర్తుపెట్టుకోండి. సో సెకండ్ పాయింట్ ఈస్ వెరీ సింపుల్, టైంని కరెక్ట్గా మెయింటైన్ చేయాలి. ఇన్ ద సెన్స్ ప్రజెంట్లో ప్రజెంట్ టెన్స్ వర్బ్స్ యూస్ చేయాలి, పాస్ట్లో పాస్ట్ టెన్స్ వర్బ్స్ యూస్ చేయాలి, ఫ్యూచర్లో ఫ్యూచర్ వర్బ్స్ యూస్ చేయాలి. అయితే ఇక్కడ మనకి పాస్ట్ టెన్స్లో హ్యాడ్ ఉంది, ఫ్యూచర్లో విల్ హ్యావ్ ఉంది. వీటితో ప్రాబ్లం లేదండి, డైరెక్ట్గా తీసుకొచ్చి అగ్రిమెంట్ చేయొచ్చు. ఇప్పుడు పాస్ట్లో నేను ఏదైనా చెప్పాల్సి వచ్చింది అనుకోండి, సపోజ్ నాకు క్లాస్ ఉంది, ఏమని చెప్తాను? ఐ హ్యాడ్ ఏ క్లాస్. అతనికి క్లాస్ ఉండింది, హీ హ్యాడ్ ఏ క్లాస్. వాళ్ళకు ఒకప్పుడు క్లాస్ ఉండింది, దే హ్యాడ్ ఏ క్లాస్. మా ఫ్రెండ్స్కి ఒకప్పుడు క్లాస్ ఉండింది, మై ఫ్రెండ్స్ హ్యాడ్ ఏ క్లాస్. మా నైబర్స్కి ఒకప్పుడు క్లాస్ ఉండింది, మై నైబర్స్ హ్యాడ్ ఏ క్లాస్. మా సిస్టర్స్కి ఒకప్పుడు క్లాస్ ఉండింది, మై సిస్టర్స్ హ్యాడ్ ఏ క్లాస్. ఆర్ యూ క్లియర్ ఫ్రెండ్స్? సో పాస్ట్ టెన్స్లో దెర్ ఇస్ నో ప్రాబ్లమ్, ఆబ్జెక్ట్ని మార్చుకోవచ్చు. ఐ హ్యాడ్ ఏ కార్, they had confidence, we had lot of properties, we had British rule in India, I had a bicycle, she had a scooter, we had a Luna. Okay, just like this. సో గతంలో కలిగి ఉండడానికి మనం హ్యాడ్ యూస్ చేస్తాం, పాస్ట్ టెన్స్ వర్బ్ తీసుకెళ్ళి అగ్రిమెంట్ చేసుకుంటాం. దెర్ ఇస్ నో ప్రాబ్లమ్ విత్ దిస్. అండ్ ఫ్యూచర్ గురించి మాట్లాడాలంటే ఐ టోల్డ్ యూ రైట్, ఫ్యూచర్కి మనమే వర్బ్ని క్రియేట్ చేసుకోవాలి, విల్ ప్లస్ రూట్ వర్బ్తో క్రియేట్ చేసుకోవాలి. సో దీన్ని అగ్రిమెంట్ చేయడం కూడా ప్రాబ్లం కాదు. ఎందుకు అంటే అన్నిటికీ ఒకటే ఫామ్ ఉంటుంది కాబట్టి. ఐ విల్ హ్యావ్ ఎ కార్, షీ విల్ హ్యావ్ ఎ కార్, దే విల్ హ్యావ్ ఎ కార్. ఐ విల్ హ్యావ్ కాన్ఫిడెన్స్, దే విల్ హ్యావ్ కాన్ఫిడెన్స్, వీ విల్ హ్యావ్ కాన్ఫిడెన్స్. ఐ విల్ హ్యావ్ ఎ క్లాస్, షీ విల్ హ్యావ్ ఎ క్లాస్, దే విల్ హ్యావ్ ఎ క్లాస్. తర్వాత కలిగి ఉంటాము అని చెప్పడానికి విల్ హ్యావ్ యూస్ చేస్తారు. అయితే ఇప్పుడు కలిగి ఉంటాను అని చెప్పడానికి మనకి హ్యావ్ ఉంది, హ్యాస్ ఉంది, రెండు వర్బ్స్ ఉన్నాయి. ఈ రెండు వర్బ్స్ ఉన్నప్పుడు వీటిని తీసుకెళ్ళి అగ్రిమెంట్ చేయడం ఎలా? ఇక్కడైతే ఒకటే ఉంది కదా, సో వీ డైరెక్ట్లీ అగ్రిమెంటెడ్ ఇట్, దెర్ ఇస్ నో ప్రాబ్లమ్ విత్ దిస్. బట్ ఇక్కడ మనకి రెండు వర్బ్స్ ఉన్నాయి, ఆ రెండు వర్బ్స్ని తీసుకెళ్ళి అగ్రిమెంట్ చేసేటప్పుడు వీ మస్ట్ బి వెరీ కేర్ఫుల్ అబౌట్ ఇట్. ఓకే, హియర్ వాట్ వీ నీడ్ టు డూ ఇస్ సింగులర్ వర్బ్ ఎప్పుడు సింగులర్ సబ్జెక్ట్తో అగ్రిమెంట్ చేయాలి, ప్లూరల్ వర్బ్ ఎప్పుడు ప్లూరల్ సబ్జెక్ట్తో అగ్రిమెంట్ చేయాలి. ఒక్క చిన్న రూల్ని క్రియేట్ చేసుకున్నాం, బట్ దిస్ ఇస్ ద మోస్ట్ పవర్ఫుల్ రూల్ ఇన్ ఇంగ్లీష్. మన ఇంగ్లీష్ క్వశ్చన్ పేపర్లో అట్లీస్ట్ 20 to 30% ఆఫ్ ద క్వశ్చన్స్ ఈ ఒక్క రూల్ మీదనే డిపెండ్ అయి ఉంటాయి. గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. సో థర్డ్ ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ రూల్, సింగులర్ వర్బ్ ఎప్పుడు సింగులర్ సబ్జెక్ట్తోనే ఉండాలి, ప్లూరల్ వర్బ్ ఎప్పుడు ప్లూరల్ సబ్జెక్ట్తోనే ఉండాలి.
ఇది అర్థం చేసుకోండి. సింగులర్ వర్బ్ షుడ్ ఆల్వేస్ బి సింగులర్ సబ్జెక్ట్, ప్లూరల్ వర్బ్ షుడ్ ఆల్వేస్ బి ప్లూరల్ సబ్జెక్ట్. ఓకే, సో సింగులర్ వర్బ్ ఏంటి ఇక్కడ? హ్యాస్. సో సింగులర్ సబ్జెక్ట్స్తో ఏం యూస్ చేయాలి? హ్యాస్ యూస్ చేయాలి. ప్లూరల్ వర్బ్ ఏంటి? హ్యావ్. సో దేంతో యూస్ చేయాలి? ప్లూరల్ సబ్జెక్ట్స్తో యూస్ చేయాలి. సో ఆమెకి క్లాస్ ఉంది అంటే ఏమని చెప్తారు? షీ హ్యాస్ ఎ క్లాస్, హీ హ్యాస్ ఎ క్లాస్. వేణుకి క్లాస్ ఉంది, వేణు హ్యాస్ ఎ క్లాస్. నాకు క్లాస్ ఉంది, ఐ హ్యావ్ ఎ క్లాస్. మాకు క్లాస్ ఉంది, వీ హ్యావ్ ఎ క్లాస్. వాళ్ళకి క్లాస్ ఉంది, దే హ్యావ్ ఎ క్లాస్. మా ఫ్రెండ్స్కి క్లాస్ ఉంది, మై ఫ్రెండ్స్ హ్యావ్ ఎ క్లాస్. మా ఫ్రెండ్కి క్లాస్ ఉంది, మై ఫ్రెండ్ హ్యాస్ ఎ క్లాస్. ఓకేనా? ఇక్కడ రెండు వర్బ్స్ ఉన్నాయి కాబట్టి సింగులర్ని సింగులర్ సబ్జెక్ట్తో, ప్లూరల్ని ప్లూరల్ సబ్జెక్ట్తో అగ్రిమెంట్ చేయాలి. అండ్ ఇక్కడ మనకి ఓకే క్వశ్చన్స్ క్రియేట్ చేయడానికి బోల్డ్ అంత స్కోప్ క్రియేట్ అవుతుంది. అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకు అంటే సబ్జెక్ట్స్లో మనకి ఇది సింగులర్ ప్లూరల్ అనే ప్రాసెస్లో కొన్ని కన్ఫ్యూషన్స్ ఉంటాయి. సో ఆ ప్రాసెస్లో వర్బ్ అగ్రిమెంట్ని మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కన్ఫ్యూజ్ అవుతారు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో దానికి నేను కొన్ని పాయింట్స్ చెప్తాను, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, పోలీస్కి క్లాస్ ఉంది అని చెప్పాను అనుకోండి. మనం పోలీస్కి క్లాస్ ఉంది అంటే ఏమని చెప్తాం? పోలీస్ హ్యావ్ ఏ క్లాస్ అని చెప్పాలి. ఎందుకంటే పోలీస్ అంటే ప్లూరల్ కాదు కదా, సింగులర్ అనుకుంటాం మనం. బట్ పోలీస్ అంటే పోలీసులు, ఐ టోల్డ్ యూ. అప్పుడు ఏమని చెప్పాలి? పోలీస్ హ్యావ్ ఏ క్లాస్ అని చెప్పాలి. కానీ పోలీస్ని మీరు సింగులర్ అనుకున్నారు అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్లీ దెర్ ఇస్ అ మిస్టేక్ వాట్ యూ విల్ బీ డూయింగ్. పోలీస్ హ్యాస్ ఎ క్లాస్ అని పెడతారు, దాట్ బికమ్స్ ఎ మిస్టేక్. సో లెట్ మీ టేక్ అనదర్ కన్స్ట్రక్షన్. ప్రతి ఒక్కరికి క్లాస్ ఉంది అని చెప్పాలనుకోండి. సో ఐఎమ్ యూజింగ్ ఎవ్రీ వన్. సో ఎవ్రీ వన్ హ్యావ్ ఎ క్లాస్ అంటూ ఉంటారు మోస్ట్ ఆఫ్ ద పీపుల్, బట్ దట్స్ అ రాంగ్ యూసేజ్. ఎవ్రీ వన్ అనేది ఎప్పుడు సింగులర్ ఎక్స్ప్రెషన్ ఏనండి, అంటే సింగులర్గానే తీసుకుంటాం. ప్రతి ఒక్కరు. అర్థమైందా? ఈవెన్ ఎవ్రీ వన్, ఎవ్రీబడి, సమ్వన్, somebody, no one, nobody. ఈ కన్స్ట్రక్షన్స్ మనకి ప్లూరల్లా అనిపిస్తాయి, బట్ దే ఆర్ నెవర్ ప్లూరల్, దే ఆర్ ఆల్వేస్ యూజ్డ్ as సింగులర్. సో ఇప్పుడు ఏమని చెప్పాలి? ఎవ్రీ వన్ హ్యాస్ ఎ క్లాస్, సమ్వన్ హ్యాస్ ఎ క్లాస్, నోబడీ హ్యాస్ ఎ క్లాస్, ఎవ్రీబడి హ్యాస్ ఎ క్లాస్. ఓకే, దిస్ ఇస్ హౌ వి గో ఫర్ ఇట్. దీని పక్కన ఎప్పుడు సింగులర్ వర్బే ఉండాలి. అండ్ ఐ టోల్డ్ యూ రైట్, ఐ అనేది సింగులరే. రూల్స్లో నేర్చుకున్నప్పుడు ఓకే సింగులర్ వర్బ్ ఎప్పుడు సింగులర్ సబ్జెక్ట్స్తో ఉండాలి అని నేర్చుకున్నారనుకోండి. ఐ అంటే నేను కదా, నేను సింగులరే కదా. హ్యాస్ ఏ అని మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఐ హ్యాస్ ఎ క్లాస్ అంటారు. బట్ రిమెంబర్, ఐని ఎప్పుడు మనం ప్లూరల్గా వాడతాము. సో అక్కడ ప్లూరల్ వర్బ్నే అగ్రిమెంట్ చేయాలి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ టేక్ రామ అండ్ సీత. రామకి సీతకి ఇద్దరికి క్లాస్ ఉంది అని అనుకోండి. రామ అండ్ సీత. ఇప్పుడు రామ సీత ప్లూరల్ అయిపోయారు కదా. ఇప్పుడు ఏమని చెప్పాలి? రామ అండ్ సీత హ్యావ్ ఏ క్లాస్. రామ ఆర్ సీత, రామ ఆర్ సీత అన్నారు అనుకోండి. ఇప్పుడు రామ సీత ఇద్దరు కదా అని చెప్పి రామ ఆర్ సీత హ్యావ్ ఏ క్లాస్ అనమాకండి. దట్ ఈస్ అగైన్ రాంగ్. రామ ఆర్ సీత అంటే రామకైనా సీతకైనా, అప్పుడు ఎవరికో ఒకరికి కదా, అది సింగులర్ ఎక్స్ప్రెషనే కదా. అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? రామ ఆర్ సీత హ్యాస్ ఎ క్లాస్. వేణు ఆర్ రవి హ్యాస్ ఎ కార్. అంటే ఎవరో ఒకరినే కన్సిడర్ చేస్తున్నాం ఆర్ యూస్ చేసినప్పుడు. ఇది గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. నైదర్ రవి నార్ సీను. సో రవికి లేదు, సీనుకి లేదు, అంటే ఇద్దరికి లేదు. అప్పుడు మనం దాన్ని సింగులర్గానే కన్సిడర్ చేసుకోవాలి. నైదర్ రవి నార్ సీను హ్యాస్ ఎ క్లాస్. ఇప్పుడు రవి సీను ఇద్దరు ఉన్నారు కదా అని టక్కని ప్లూరల్ వర్బ్ కింద తీసుకోమాకండి. సో ఇలా కొన్ని కన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ జంట్రీ అనే వర్డ్ ఉంటుంది. సో ఊర్లో పెద్ద మనుషుల కలయికని మనం జంట్రీ అంటాం. జంట్రీ అనే వర్డ్ని మనం ఎప్పుడూ ప్లూరల్గానే వాడతాం. సో ఏమని చెప్పాలి? జంట్రీ హ్యావ్ ఎ క్లాస్. క్లర్జీ. క్లర్జీ అంటే చర్చ్లో ఉన్న కొంతమంది రిలీజియస్ ప్రేయర్స్ చేసే వాళ్ళని క్లర్జీ అంటారు. క్లర్జీ అనేది కూడా ప్లూరలే అండి. క్లర్జీ హ్యావ్ ఏ క్లాస్. వి కాంట్ సే క్లర్జీ అనేది సింగులర్ కదా, హ్యాస్ అని చెప్పకూడదు. ఇప్పుడు న్యూస్ ఉందనుకోండి. సో న్యూస్లో చాలా మంచి స్టఫ్ ఉంది. సో ఇప్పుడు న్యూస్ హ్యాస్ అ లాట్ ఆఫ్ స్టఫ్. న్యూస్ హ్యాస్ ఎ గుడ్ స్టఫ్ ఇన్ ఇట్. ఇప్పుడు న్యూస్ అనేది ప్లూరల్ కాదు, సింగులర్. ఇది గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే న్యూస్ అనేది
లాస్ట్లో ఎస్ ఉంటుంది కదా, దట్ ఇండికేట్స్ సౌత్. ఇలా మనం కొన్ని చోట్ల కేర్ఫుల్గా ఉండాలి. ఇది సింగులర్ అనే విషయంలో మనం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సిజర్స్ హ్యావ్ షార్ప్ ఎడ్జెస్. సిజర్ అనే వర్డ్ ఎప్పుడు ఉండదండి. ఒకవేళ మీకు ఎగ్జామ్లో సిజర్ హ్యాస్ ఏ షార్ప్ ఎడ్జ్ అని ఇచ్చినారనుకోండి, అది రాంగ్. ఎందుకంటే సిజర్ అనే ఎక్స్ప్రెషనే ఉండదు, సిజర్స్ అనే ఉంటుంది. బికాజ్ అవి ఎప్పుడు రెండు ఈక్వల్ పోర్షన్స్తో ఉంటాయి కాబట్టి. ఓకేనా? ఇప్పుడు షీప్ అనే వర్డ్ యూస్ చేస్తారు. షీప్ హ్యాస్ ఎ లాడ్ ఆఫ్ ఫుడ్, ఓకే అనే సెన్స్ ఉంటుంది. షీప్ హ్యాస్ ఎ లాడ్ ఆఫ్ ఫుడ్ టు ఈట్. బట్ షీప్ అనేది కలెక్టివ్ నౌన్గా తీసుకున్నప్పుడు షీప్ అనేది ప్లూరల్ అవుతుంది. ఎందుకంటే సింగులర్లో ప్లూరల్లో షీప్ షీప్గానే ఉంటుంది, డీర్ డీర్గానే ఉంటుంది. ఓకే, అండర్స్టాండ్ దిస్. ఈవెన్ క్యాటిల్ ఉంది కదా, క్యాటిల్ అనే వర్డ్ కూడా ప్లూరల్గానే తీసుకుంటాం. సో అలాంటివి మనకి క్లారిటీ ఉండాలి. దిస్ ఇస్ వాట్ ఐ డెల్ట్ ఇన్ ద ప్రీవియస్ క్లాస్. ఒకసారి దాన్ని కనెక్ట్ చేసుకొని ఈ ఒక్క పాయింట్ని దృష్టిలో పెట్టుకోండి. 99% ఆఫ్ ద పీపుల్ మ్యాక్సిమం మిస్టేక్ చేసేది వర్బ్ అగ్రిమెంట్లోనే. సో యూ మస్ట్ బీ వెరీ కేర్ఫుల్ అబౌట్ ఇట్. సింగులర్ వర్బ్ ఎప్పుడు సింగులర్ సబ్జెక్ట్తో ఉండాలి, ప్లూరల్ వర్బ్ ఎప్పుడు ప్లూరల్ సబ్జెక్ట్తో ఉండాలి. ఈ ఒక్క పాయింట్ని బేస్ చేసుకొని మ్యాక్సిమం ఇంగ్లీష్ డిపెండ్ అయి ఉంటుంది. సో యూ మస్ట్ బీ వెరీ కేర్ఫుల్ అబౌట్ ఇట్. ఓకే, సో ఈరోజు నేను మొత్తం మీద మీకు 4 పాయింట్స్ చెప్పాను. ఇఫ్ యూ కెన్ అండర్స్టాండ్ దిస్. ఫ్యూచర్కి మనకి వర్బ్ ఉండదు. సో మనం ఏం చేస్తున్నాం, విల్ ప్లస్ రూట్ వర్బ్ని క్రియేట్ చేసుకుంటున్నాం. సో ఫ్యూచర్కి మనకి వర్బ్ ఉండదు, సో మనమే క్రియేట్ చేసుకున్నాం. ఎలా క్రియేట్ చేసుకున్నాం? విల్ ప్లస్ రూట్ వర్బ్. ఇది మర్చిపోమాకండి. సో ఎక్కడైనా మనం ఫ్యూచర్ వర్బ్ని క్రియేట్ చేయాలంటే విల్ ప్లస్ రూట్ వర్బ్ని యూస్ చేస్తాం. అండ్ నెక్స్ట్ థింగ్ ఇస్ 3 things వాట్ ఐ టోల్డ్ యూ. సబ్జెక్ట్లో యూని ఎప్పుడూ ప్లూరల్గానే వాడాలి, ఐని కూడా ఎప్పుడూ ప్లూరల్గానే వాడాలి ఎక్సెప్ట్ విత్ బీ ఫార్మ్స్. అండ్ సెకండ్ పాయింట్ ఇస్ ప్రజెంట్ వర్బ్స్ని ఎప్పుడు ప్రజెంట్లో వాడాలి, పాస్ట్ టెన్స్ వర్బ్స్ని పాస్ట్ టెన్స్లో వాడాలి, ఫ్యూచర్ వర్బ్స్ని ఫ్యూచర్లోనే వాడాలి. ఇది మీకు ఎవరికి ప్రాబ్లం కాదు. అండ్ థర్డ్ పాయింట్ ఇస్ ప్రజెంట్లో 2 వర్బ్స్ ఉంటాయి. అప్పుడు సింగులర్ వర్బ్ ఎప్పుడు సింగులర్ సబ్జెక్ట్తో ఉండాలి, ప్లూరల్ వర్బ్ ఎప్పుడు ప్లూరల్ సబ్జెక్ట్తో ఉండాలి. ఓకేనా? దిస్ ఇస్ క్లియర్ ఫర్ యూ ఐ థింక్. ఓకే, ఇప్పుడు ఐ జస్ట్ టెల్ యూ ఎందుకు మీకు ప్రజెంట్లో 2 వర్బ్స్ని క్రియేట్ చేశారు, హ్యావ్ అనేది హ్యాస్ అనేది. ఇట్స్ కామన్ సెన్స్ అండి. ఇఫ్ యూ కెన్ జస్ట్ చెక్. ఓకే, సో హ్యాస్ అనేది సింగులర్ సబ్జెక్ట్స్కి బాగుంటుంది. షీ హ్యాస్ ఎ క్లాస్, హీ హ్యాస్ ఎ క్లాస్, వేణు హ్యాస్ ఎ క్లాస్, మై ఫాదర్ హ్యాస్ ఎ క్లాస్, మై సిస్టర్ హ్యాస్ ఎ క్లాస్, ఎవ్రీ వన్ హ్యాస్ ఎ క్లాస్. కానీ ప్లూరల్ సబ్జెక్ట్స్కి అది బాగుండదు. We has a class, they has a class, friends has a class, it won't be good. So we created have for plural structures. And ఇంకొకటి నేను స్టార్టింగ్లో మీకు ఓకే యు అనేది ఐ అనేది ప్లూరల్గానే తీసుకోవాలి అని ఎంఫసైజ్ చేశాను. ఎందుకు? ఇట్స్ వెరీ సింపుల్ అండి. ఐకి మనం హ్యాస్ని తీసుకొని పలకడం మొదలెట్టామనుకోండి, ఇట్ డజంట్ లుక్ గుడ్. జస్ట్ చెక్ వన్స్. ఐ హ్యాస్ ఎ క్లాస్, ఐ హ్యాస్ ఎ కార్, ఐ హ్యాస్ ఎ బైక్. ఐ హ్యాస్తో కంఫర్టబుల్గా ఉండదు, ఆర్ ఎనీ సింగులర్ వర్బ్తో కంఫర్టబుల్గా ఉండదు. అందుకే దాన్ని ప్లూరల్ చేసాం. కానీ బీ ఫార్మ్స్లో మాత్రమే వాస్తో కంఫర్టబుల్గా ఉంటుంది, అందుకే దాన్ని మళ్ళీ సింగులర్ చేసాం. సో ఇంగ్లీష్ని మొత్తం చాలా సింపుల్గా డిజైన్ చేశారండి. జస్ట్ మనకి వినడానికి పలకడానికి ఫ్లెక్సిబుల్గా ఉండేలాగా చేశారు. ఆ ప్రాసెస్లో కొన్ని ఎక్సెప్షన్స్ క్రియేట్ అయ్యాయి. ఆ ఎక్సెప్షన్స్ దగ్గర మీరు కేర్ఫుల్గా ఉండాలి. దాని మీదనే ఎగ్జామినర్ కన్ను ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ టోటల్ ఫోకస్ దేని మీద ఉంటుంది, మీరు ఎక్కడ తప్పు చేస్తారో ఆ క్వశ్చన్స్ని మీకు ఇచ్చి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసి ఓకే కాంపిటీషన్ని తగ్గిస్తారు. ఆ ఒక్క పాయింట్ కనుక మీరు జాగ్రత్తగా హ్యాండిల్ చేయగలిగితే, ఎక్కడెక్కడ ఎక్సెప్షన్స్ ఉన్నాయి ఆ ఎక్సెప్షన్స్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని అక్కడ మీరు కేర్ఫుల్గా ఉండగలిగితే దెన్ ఎగ్జామినర్కి మీరు పరీక్షను పెట్టచ్చు. So you will not have any competition then. You will be a competition for yourself. ఒకదాన్ని సాధించి ఇంకొకటి సాధించడానికి ముందుకు వెళ్ళొచ్చు అన్నమాట. All the best friends. You can do it. I'll be there to help you to do it. Venu Skill Training Academy will definitely help you to go from where you are to where you want to be. Okay? Let's travel together and create success for ourselves. Okay? Hope you've got this, friends. అండ్ గుర్తుపెట్టుకోండి, మనం హ్యావ్ ఫామ్ నుంచి ఎలా డిరైవ్ చేసుకున్నాం ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్ అనేది. ఎందుకంటే ప్రతి దానికి మనం అలానే డిరైవ్ చేసుకుంటాం.
టుమారో విల్ టాక్ అబౌట్ స్టేట్ ఆఫ్ బీయింగ్ ఎక్స్ప్రెషన్స్. ఓకే, ఇఫ్ యూ క్యాన్ ఈ పిక్చర్ అంతా కూడా మీరు కరెక్ట్గా అర్థం చేసుకోగలిగితే స్టేట్ ఆఫ్ బీయింగ్లో నేను ఏం చెప్పబోతున్నాను ఆల్రెడీ మీరు అర్థం చేసుకొని రేపు క్లాస్లో కూర్చోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ గైస్, సీ యూ టుమారో.